ట్విన్స్ అమ్మా, చాలా హ్యాపీ, కంగ్రాచులేషన్స్. మంచిగా మూమెంట్. మేడం కమల పిల్లలు అన్నారు, ఇద్దరు ఒకలాగా ఉంటారా మేడం? అయ్యో చూడండి క్వశ్చన్. అరే కవల పిల్లలంటే ఇద్దరు ఒకే టైప్ ఉండరమ్మా. ఇక్కడ ఇది ట్విన్స్ చూడండి ఎంత బాగా మూవ్ అవుతుంది. ఇది వన్ ట్విన్, ఇది ఇంకొక ట్విన్, వేరే వేరే రూమ్ లో ఉన్నారు. అంటే డైకోరియానిక్ డై ఆమ్నియాటిక్ ట్విన్స్ అంటే కవల పిల్లలు ఒకే టైప్ ఉండరు. నాన్ ఐడెంటికల్ ట్విన్ అంటారు, ఒకే టైప్ ఉండరు. బట్ ఒకే బ్యాగ్ లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, మోనోకోరియానిక్ మోనో ఆమ్నియాటిక్ ట్విన్ అన్నప్పుడు ఒకే ఎగ్ ఒకే స్పర్మ్ తో బేబీ ఫామ్ అయి స్ప్లిట్ అవుతుంది. ఆ ట్విన్స్ సేమ్ గా ఉంటారు, ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. స్కాన్ లో మనకు తెలుస్తుంది అన్నమాట. సో మీది ఇది ఐడెంటికల్ కాదు, నాన్ ఐడెంటికల్ ట్విన్, ఎందుకంటే వేరే వేరే రూమ్ లో ఉన్నారు ఇద్దరు. చూడండి మంచిగా, బోత్ ఆర్ మూవింగ్ వెల్ మా, సో హ్యాపీ. ఓకే, అండ్ ఇది కూడా మేల్ ఫీమేల్ ఒకటే ఉండదు, డిఫరెంట్ ఉంటదమ్మా. అలా అయితే ఇద్దరు అబ్బాయిలా మేడం? ఎలాంటిదమ్మా, అబ్బాయి అమ్మాయిని స్కాన్ లో తెలీదు, మనం చూడకూడదు కూడా. ఇప్పుడు మనం స్కాన్ లో ఏంటి అంటే నాన్ ఐడెంటికల్ ట్విన్ ఎలా కూడా ఉండొచ్చు, ఐడెంటికల్ ట్విన్ అంటే ఒకటే టైప్ ఉండొచ్చు. బట్ అవన్నీ మీరు వరి అవ్వకండి, హెల్తీ బేబీతో వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. ఫైన్.